బులెటిన్లో బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ఉత్కంఠగా పట్టభద్రుల ఎమ్మెల్సీ ఉప ఎన్నిక ఫలితం కొనసాగుతున్న ఎమ్మెల్సీ ఉప ఎన్నిక రెండో ప్రాధాన్యత ఓట్ల లెక్కింపు. 3 రోజులుగా కొనసాగుతున్న ఎమ్మెల్సీ కౌంటింగ్ ప్రక్రియ. రెండో ప్రాధాన్యత ఓట్ల లెక్కింపులో 42 మంది అభ్యర్థులు ఎలిమినేషన్ జరిగింది. కాంగ్రెస్ బీఆర్ఎస్ అభ్యర్థులకు పోటాపోటీగా ఓట్లు షేర్ అవుతున్నాయి. ఇక ఇదే అంశంపై మరింత సమాచారం మా ప్రతినిధి వెంకటరెడ్డి అందిస్తారు. వెంకటరెడ్డి చెప్పండి. ఖమ్మం నల్గొండ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఉప ఎన్నికకు సంబంధించినటువంటి కౌంటింగ్ మందకొడిగా సాగుతోంది. గత రాత్రి నుంచి కూడా రెండో ప్రాధాన్యత ఓట్ల లెక్కింపు జరుగుతున్నప్పటికీ 15 గంటల నుంచి కూడా ఇప్పటి వరకు రెండో ప్రాధాన్యత ఓట్లు ఇప్పటికి 43,000 ఓట్లు లెక్కించాల్సిన కూడా 50% కూడా కాలేదు. రెండో ప్రాధాన్యత ఓట్ల లెక్కింపు పూర్తి చేసేసి మరొక 10 గంటల సమయం పట్టే అవకాశం ఉందని అధికారులు చెప్తున్న పరిస్థితి ఉంది. రౌండ్ కూడా అభ్యర్థుల్లో టెన్షన్ వాతావరణం అయితే మొదలైందని చెప్పొచ్చు. మొత్తం 42 మందికి ఎలిమినేట్ చేసిన అనంతరం కూడా ఇంకా 52 మంది అభ్యర్థులు ఎవరైతే పోటీలో ఉన్నారో వాళ్ళు ఇంకా 10 మందికి సంబంధించినటువంటి ఓట్ బ్యాంక్ మొత్తం కూడా లెక్కించాల్సి ఉంది. అయితే వీరిలో అత్యధికంగా కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి అభ్యర్థి తీన్మార్ మల్లన్నకు ఇంకా ఎక్కువ ఓట్లు రావడంతో గెలుపు దిశగా కొంతమేర అవకాశాలు ఉన్నట్టుగా అంచనాలు అయితే వేస్తూ కూడా రెండో ప్రాధాన్యత ఓట్లను అయితే లెక్కిస్తున్న పరిస్థితి ఉంది. కాంగ్రెస్ గత 15 గంటల నుంచి అంటే నిన్న రాత్రి 10 గంటల నుంచి కూడా రెండో ప్రాధాన్యత ఓట్ల లెక్కింపును మొదలు పెట్టారు. అయితే ఇప్పటి వరకు కూడా కాంగ్రెస్ 896 ఓట్లు వచ్చాయి. అదేవిధంగా బీఆర్ఎస్ పార్టీకి సంబంధించి ఏనుగుల రాకేష్ రెడ్డికి 598 ఓట్లు వచ్చాయి. బీజేపీ అభ్యర్థి గుజ్జల ప్రేమేంద్ర రెడ్డికి 399 ఓట్లు ఇప్పటి వరకు రెండో ప్రాధాన్యత లిస్ట్ లో వచ్చాయి. స్వతంత్ర అభ్యర్థికి 218 ఓట్లు వచ్చాయి. ఇక మ్యాజిక్ ఫిగర్ గెలుపు కోటా కింద 1,55,095 ఓట్లు వస్తేనే ఎమ్మెల్సీ అభ్యర్థిగా గెలుపును డిక్లేర్ చేసే అవకాశం ఉంది. అయితే తీన్మార్ మల్లన్న ఇప్పటి వరకు మొదటి ప్రాధాన్యత ఓట్లలో 18,823 ఓట్ల లీడ్లో ఉన్నారు. ఇక రాకేష్ రెడ్డి కూడా గెలుపు ధీమా వ్యక్తం చేస్తున్నారు. అయినప్పటికీ కూడా ఇంకా 50,000 ఓట్లు కనుక రాకేష్ రెడ్డికి రెండో ప్రాధాన్యత ఓట్లలో ఉన్నటువంటి ఇంకా 8 మంది అభ్యర్థులకు సంబంధించినటువంటి ఓట్లను లెక్కిస్తే గెలుపు వైపు అవకాశం ఉన్నట్టుగా అయితే సమాచారం ఉంది. ప్రస్తుతం ఇంకా ఇప్పటి వరకు అంటే దాదాపు 15 గంటల నుంచి కూడా కొనసాగుతున్నటువంటి రెండో ప్రాధాన్యత ఓట్ల క్రమం ఇంకా 10 గంటల పాటు కొనసాగే అవకాశం ఉందంటే ఈ రోజు అర్ధరాత్రి వరకు కూడా ఎమ్మెల్సీ ఎన్నికకు సంబంధించినటువంటి కౌంటింగ్ కొనసాగే అవకాశం ఉంది. 3 రోజుల నుంచి అంటే 7వ తారీఖు ఈ రోజు అయితే 5వ తారీఖు ఉదయం 8 గంటలకు ప్రారంభమైనటువంటి కౌంటింగ్ 5, 6 ఈ రోజు కూడా అర్ధరాత్రి వరకు కొనసాగే అవకాశం ఉండడంతో అభ్యర్థులు ఇంకా టెన్షన్ వాతావరణం మొదలైందని చెప్పొచ్చు. విధులు అయితే 8 గంటల విధుల రూపంలో కూడా సిబ్బందిని 3,000 మందిని వినియోగిస్తూ కూడా ఎన్నికల కమిషన్ నల్గొండలోని సెంట్రల్ వేరస్ హౌసింగ్ కార్పొరేషన్ గోడౌన్స్ లో కౌంటింగ్ అయితే కొనసాగిస్తున్న పరిస్థితి ఉంది. థ్యాంక్ యూ వెంకటరెడ్డి.